Hey guys, welcome back to YouTube channel Tejas Priya Official. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. బాగున్నాం. సో ఫ్రెండ్ కూర్చొని ప్రియాంక అండ్ మా పున్ను బాబు మమ్మల్ని చూస్తున్నాడు అనమాట. వీడియో షూట్ చేస్తున్నాను చెప్పి సో చిన్న చిన్న మాటలు వినిపిస్తే అది మా పున్ను గడివి అండ్ ఇంకొన్ని పక్క నుంచి మా చెల్లి ఉంటుంది కదా మా చెల్లి. సో ఈరోజు వీడియో ఏంటంటే ఏంటి చెప్పు? నాకు తెలియదు, నీకే తెలియాలి. వీడియో ఏంటో నేను తేజకు కూడా చెప్పలేదు. సో మీతో పాటు తేజకు కూడా రివీల్ చేస్తాను. సో వీడియో ఏమిటంటే మన 1 ఇయర్ యానివర్సరీ. ఓకే 1 ఇయర్ అయ్యింది అంటే లైక్ పెళ్ళి చేసుకొని. సో దీనిలో నువ్వు ఏంటి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగు. సో చాలా ఉన్నాయి నీలోనే. నాకు తెలియకుండా నేను ఎలాగడుగుతాను క్వశ్చన్స్ అని. నేను కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాను, నువ్వు అందులో నన్ను అడుగు, నేను నిన్ను అందులో అడుగుతాను. సరే అంతా నేను ఫేర్గానే చేస్తున్నాను, ఓకేనా? సో లెట్ మీ ఆస్క్ కొన్ని క్వశ్చన్స్ మేము ఒకరికొకరు. సో వీడియోని కంటిన్యూ చేసే ముందు నేను మీతో నా సీక్రెట్ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఆబ్వియస్లీ నన్ను చాలా లాంగ్ బ్యాక్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. సో నేనైతే క్యాస్కిన్ యూస్ చేస్తున్నానని చెప్పేసి. సో చాలామంది నన్ను అడిగారు ఏంటక్క మీ స్కిన్ ఎంత బాగుంది అని చెప్పేసి. సో నా స్కిన్ రొటీన్ కూడా చెప్పమంటున్నారు అండ్ నా ప్రీవియస్ వీడియోస్ అంతా చూస్తూ ఉంటే మీకు తెలుసు. సో నేను ఎక్కువ క్యాస్కిన్ అనేది యూస్ చేస్తున్నాను. నా బిఫోర్ వెన్ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి అండ్ డెలివరీ అయిన తర్వాత నుంచి కూడా నేను కంటిన్యూస్గా యూస్ చేస్తున్నాను. సో నాకు చాలా చాలా ఇష్టం. ఇప్పుడు నాకు ఇది ఫేవరెట్ అయిపోయింది గాయస్. సో ఇందులో నాకు కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చారు, లెట్ మీ షేర్ విత్ యూ. సో తెలియని వాళ్ళకి ఈ కిట్ అయితే నేను ఆల్మోస్ట్ 2 months అయిపోయింది అనుకుంటా తెప్పించుకొని. స్టిల్ నాకు వస్తుంది. 3 months వరకు అయితే మనకు డెఫినెట్గా వస్తుంది. 2 months అవ్వలేదు, 1.5 month అయింది. సో ఇది ఫేస్ వాష్ అండ్ ఇది సన్ స్క్రీన్ అండ్ ఇది ఒకటి సమ్ జెల్ అనమాట, ఓకేనా? సో ఇది కూడా ఒక బేరియర్ క్రీమ్, ఓకేనా? సో ఇవన్నీ యూస్ చేస్తున్నాను. సో ఈ రెండు నేను కొంచెం తక్కువ యూస్ చేస్తాను, బట్ నాకు రెగ్యులర్గా యూస్ చేయట్లేదు. ఇవి మాత్రం నేను మనకి డైలీ రెగ్యులర్గా యూస్ చేసేవి ఏంటి, ఫేస్ వాష్ యూస్ చేస్తాము, ఇంకోటి సన్ స్క్రీన్ యూస్ చేస్తాం. ఇది ఏంటంటే మాయిశ్చరైజర్ కూడా మనకి మొత్తం అంతా లైక్ ఇది SPF 50 ఎక్కువ సన్ స్క్రీన్ సో ఉందన్నమాట విత్ అడ్వాన్స్డ్ యూవీ ఫిల్టర్స్. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులోని మన స్కిన్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా సో మనం యాప్ ఓపెన్ చేసి మన ఫొటోస్ మీకు పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ ఏమున్నా సరే మనం ఫోటో క్యాప్చర్ చేసి వాటిని డెర్మటాలజిస్ట్ ఉంటారనమాట. సో అందులోని మనం వాళ్ళకి షేర్ చేసుకుంటే వాళ్ళు మనకి మన స్కిన్కి ఏ ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టుగా వాళ్ళు మనకి కస్టమైజ్డ్ కిట్ అనేది పంపిస్తారు. సో దిస్ ఈజ్ ద కస్టమైజ్డ్ కిట్. సో నాకు ఇది పంపించారు. సో ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఆ రిలేటెడ్గా కిట్ అనేది పంపిస్తారు అనమాట. సో మన కోసం కస్టమైజ్డ్ చేసిన ప్రొడక్ట్స్ ఇవన్నీ. సో కిట్ అనేది మనకు పంపిస్తారు. అండ్ మీరు అనుకోవచ్చు ఫొటోస్ సేఫా కాదా, సో ఏంటి అని చెప్పేసి. సో ఫొటోస్ 100% సేఫ్, మనం ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. అండ్ అలానే చాలామందికి హెయిర్కి రిలేటెడ్గా కూడా ఇష్యూస్ ఉంటాయి. సో హెయిర్కి రిలేటెడ్ ఇష్యూ ఉన్నా మనం జస్ట్ ఆ ఫొటోస్ని క్యాప్చర్ చేసి షేర్ చేసుకుంటే మనకి చెప్తానమాట. అండ్ ఇందులోని మనకి ఓన్లీ కిట్కి మాత్రమే ఛార్జ్ చేస్తారు అంతే, ఇంకా ఎక్స్ట్రాగా దేనికి కూడా వాళ్ళు ఛార్జ్ అనేది చేయరు. లైక్ కన్సల్టేషన్కి కానీ అండ్ డాక్టర్తో మనకి మాట్లాడడానికి అండ్ డైట్ చార్ట్ మనకి చెప్తారు. సో వాటి దేనికోసం కూడా మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ చేయరు, ఓన్లీ కిట్ పంపిస్తారు, ఓన్లీ కిట్కి మాత్రం ఛార్జ్ చేస్తారు. నాకు ఇందులో బాగా నచ్చింది ఇదే అనమాట. సో మీలో కూడా ఎవరికైనా ఇఫ్ ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా మీరు చెక్అవుట్ చేయండి ఈ యాప్ని. సో యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ ఇష్యూ ఉందో ఆ ఇష్యూని షేర్ చేసుకుంటే వాళ్ళు మీకు కస్టమైజ్డ్ కిట్ పంపిస్తారు. సో నేనైతే ఎక్కువ ఈ ఫేస్ వాష్ క్లెన్జింగ్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తాను. అండ్ అలానే ఇది కూడా యూజ్ చేస్తాను అనమాట బయటికి వెళ్తున్నప్పుడు. సో బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న డెఫినెట్గా
సన్ స్క్రీన్ అయితే యూజ్ చేస్తాను. ఈ ప్రొడక్ట్స్ మీకు కూడా కావాలనుకుంటే, మీరు కూడా ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే, మీ స్కిన్ కూడా ఇంత ఫ్లోలెస్‌గా, బ్యూటిఫుల్‌గా అవ్వాలి అనుకుంటే, నేను ఈ ప్రొడక్ట్ లింక్స్‌ని, యాప్‌ని కింద ట్యాగ్ చేస్తాను. జస్ట్ చెక్ ఇట్ ఔట్ అండ్ ఎలా చేయాలి, ఎలా తీసుకోవాలి అనేది కూడా హ్యాపీగా మీరు యాప్ ఓపెన్ చేసుకొని, మీ ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. మీకు వాళ్ళు కస్టమైజ్డ్ గిఫ్ట్ అనేది పంపించేస్తారు. సో, ఇంక మనం వీడియోలో కంటిన్యూ చేసేద్దాం. ఏంటి కొత్తగా స్కూల్‌లో వచ్చామనుకుంటున్నారా? అదే మీ మైక్. మరి ఇలా కొట్టొచ్చా? వైఫ్‌ని కొట్టొచ్చా తేజ? వైలెన్సా? బావా? డొమెస్టిక్ వైలెన్స్ మీద కేస్ వేస్తాను నేను. ఏయ్! సరే ఓకే. సో, లెట్స్ చిన్నది ప్లాన్‌లో చిన్నది చేంజ్ వచ్చింది. ఏంటంటే యాక్చువల్లీ నేను తేజన్ అన్నా అనుకున్నాం కదా! కాదు. సో, ప్రియాంక మమ్మల్ని కొన్ని క్వెషన్స్ అడుగుతదంట. ఇక్కడ కూర్చొని నా క్యూరియాసిటీ పెరిగిపోతుంది. నేను అలా చూస్తూ ఉండలేను కాబట్టి నేనే క్వెషన్స్ వేస్తాను. మీరే బట్ ఆన్సర్స్ చేయండి నువ్వు అన్నా. కెమెరా ముందుకు రావా? ఆఫ్ కెమెరా. ఆఫ్ కెమెరా దగ్గర మా చెల్లి గారు మమ్మల్ని కొన్ని క్వెషన్స్ అడుగుతది. దట్టు మా 1 ఇయర్ యానివర్సరీ రిలేటెడ్‌గా అడుగు. ఓకేనా? ఎక్కడెక్కడో అడక్క లేదంటే తేజకి చాలా కష్టం అయిపోతుంది దానికి ఆన్సర్ చేయడానికి. ఓకే. నేను మా బుడ్డోడు అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికి క్వెషన్స్ అయితే అడుగుతాము. దగ్గరికి రా. సో మీ ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఫస్ట్ టైం నువ్వు ప్రియాని చూసిన మూమెంట్ నీకు గుర్తుందా? ఉంది. అదే ఏంటి చెప్పాలి. ఉంది అన్నీ అంటే చెప్పేస్తే అవ్వదు కదా! అది మా లవ్ స్టోరీలో చెప్తాం. బట్ గుర్తుంది. జస్ట్ గుర్తుంది. నార్మల్‌గా చెప్పు. బేసిక్ గా చెప్పు పోనీ. అంటే ఎలా? ఫస్ట్ టైం ఎక్కడ చూసావు? ఎక్కడ చూసాను? మీ మరిదింట్లో చూసాను. మేము దీంట్లో చూసాను. ఉమ్. ఓకే. ఓకే. ఆ, ప్రియా నీకు తేజాలో నచ్చిన ఫస్ట్ హ్యాబిట్ ఏంటి? ఫస్ట్ హ్యాబిట్ ఇప్పుడున్నదా? అప్పుడున్నప్పుడా? అప్పటి నుంచి. అప్పటి నుంచి ఇప్పుడైతే లేదు. బట్ అప్పుడున్నది నేను చెప్తాను. పేషెన్స్. ఓకే. ఇప్పుడు లేదు. ఓకేనా? నాకు ప్రూఫ్ చేయండి. నవ్వక. ఓకే. సో ఈ 1 year లో నీకు ప్రియా నేర్పించిన ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటి? ఏముంది? ఏమీ నేర్పించలేదు నీకు ప్రియా మంచితనంని? ఎవరితోనూ ఎక్కువ మాట్లాడక. ఎవరికి ఎక్కువ ఏది షేర్ చేసుకోక మనతోనే ఉన్నట్టు ఉంటారు కానీ మనతో ఎవరు ఉండరు. సో నీవి అంటూ పర్సనల్స్ నీ దగ్గర పెట్టుకో, నాతో షేర్ చేసుకో కానీ ఇంకెవరిని నమ్మకు. అంతే. అదే. ఓకే. ఇంకా బాగా చెప్పాలి. సో మీ బాండ్ అదే స్ట్రాంగ్ ఉండడానికి రీజన్ ఏంటనుకుంటున్నారు? గొడవలు. కాదు, అన్ని గొడవలున్నా ఏమున్నా మాకు అన్నిటి దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా ప్రేమ ఎక్కువ ఉంది. సో దానివల్ల ఎన్ని అవుతున్నా ఐ థింక్ ఆ గొడవ కూడా ఒక ప్రేమే. అయిపోతుంది, నార్మల్ అయిపోతున్నాయి. ఓకే. నైస్. సో ప్రియా నీకు తెప్పించిన అంటే చిరాకు తెప్పించిన మూమెంట్ ఏంటి ఎక్కువ దాని హ్యాబిట్లోని? అరవడం. ఆడోళ్ళంటే అరుస్తారు. పిచ్చుకొక్కలా కాదు. ఆడోళ్ళంటే ఘోరంగా అరుస్తారు. అది మేము అరుస్తామని ఎలా అంటున్నావు తేజ? అది కామన్. గర్ల్స్ కామన్ అని దాన్ని మనం నార్మలైజ్ చేయకూడదు. అవును. ఫస్ట్ థింగ్ నువ్వు- లెట్ నా- మీ నాకు- టెల్ యూ. లెట్ మీ టెల్ యూ సంథింగ్. Yes. నాకు విను. ఏం ఫస్ట్ అడిగారు? విను. నేనైతే ఓకే, నేను చెప్పాను. చెప్తున్నాను చూడు. నార్మల్ గా ఇప్పుడు అబ్బాయిలు అడిస్తే బాగోదు కానీ అది కూడా అది మనం దాన్ని నార్మలైజ్ చేయొద్దు. ఓకే, అమ్మాయిలు అరుస్తారు, అబ్బాయిలు అరవరు అన్నది కాదు. నువ్వు అరిపించేలా చేస్తే ఎవరు అరుకుంటా ఉంటారు? అబ్బాయిలు ఏం అరిపించేలా Wow! చేస్తే ఎవరు Claps కొట్టండి ఆడుకుంటా ప్రియాకి. ఉంటారు? Yeah, yeah, అమ్మాయిలు, tell me. అబ్బాయిలు తప్పు అబ్బాయిలు చేసినా పాజ్ ఇచ్చావు అమ్మాయిలు కదా అరుస్తారు. ఆపేసే ఇంకా. రైట్ చేసినా అరుస్తారు. అదే No, no. అబ్బాయిలు కాదు, అమ్మాయిలు ఇప్పుడు అరుస్తారు. నిజం చెప్పు. అది అది తప్పు లేకుండా- నిజం చెప్పడం ఏంటి? తప్పు లేకుంటే ఏ రిలేషన్షిప్ లో కూడా నార్మల్గా అనకూడదు see, కానీ ఎక్కడ కూడా ప్రతి మిస్టేక్ లేకుండా ప్రతి కపుల్స్ లోని చూసారా 1 year ఇంకా అయింది ప్రతి- అప్పుడే గొడవలు అంటే ప్రతి ఆన్ couple- కెమెరా. కాదు. డామినేషన్ స్టార్ట్ చేసేసారు. ప్రతి కపుల్స్ లోని అమ్మాయికి చిన్న మెదడు పనిచేయదు. అందుకే పిక్చర్ లో గర్ల్స్ ని జడ్జ్ చేస్తున్నావా నువ్వు? గాయస్ చూసారా, గర్ల్స్ ని జడ్జ్ చేస్తున్నాడు. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. జడ్జ్మెంటల్. నేను అలా చెప్పట్లేదు, నేనైతే సింపుల్ గా చెప్తున్నాను. అబ్బాయిలు చేస్తున్న బిహేవియర్ బట్టి అమ్మాయిలు నీకు- నడుచుకుంటారు. నీకు- ఇష్టపడుతున్న అబ్బాయి మంచిగా ఉండాలి. నీకు అమ్మాయిలు ఎలా ఎక్కువ, నాకు మా అబ్బాయిలు అలా ఎక్కువ. నాకు అమ్మాయిలు కొంచెం చెప్పండి, అమ్మాయిలు నాకు అబ్బాయిలు చెప్పండి. ఏంటి? అగో సో ఓకే, ఓకే, వదిలేసి మీ ఇద్దరిలో డ్రామాటిక్ ఎవరు ఎక్కువ? ఎక్కువ డ్రామా తేజ. ప్రియానే. అమ్మని అమ్మ హా? నువ్వు డ్రామాటిక్ ఎవరు? నువ్వు నువ్వు అసలు ప్రియా నువ్వు. వి ఆల్ ఆర్ అగ్రీ విత్ దట్. నేను డ్రామాటిక్. yes నువ్వే. సర్లే, ఒప్పేసుకున్నాను. ఓకే, దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఓకే, మీ ఇద్దరికి మీ ఫస్ట్ ఫైట్ గుర్తుందా?
ఒకవేళ గుర్తుంటే మీ ఎద్దుల్లో అప్పుడు ఎవరు విన్ అయ్యారు? ఫస్ట్ ఫైట్ గుర్తుంది. సమ్ అదర్ పర్సన్ వల్ల అవును. తేజ నీకు గుర్తుందా? ఏంటి? చాలా పెద్ద గొడవ అయింది కదా, గుర్తుండకుండా ఉంటది ఏంటి? అదే కదా! ఫస్ట్ ఫైట్ అంటే అది చెప్పొచ్చా? లేదంటే చెప్పరా? చెప్పకూడదు. చెప్పలేము. ఆల్మోస్ట్ మాది అదే ఫస్ట్ ఫైట్ విడిపోయడానికి వెళ్ళిపోయాము. అదే సో స్టార్టింగ్ లో కూడా. అదే స్టార్టింగ్. ఇంక తర్వాత ఎప్పుడు విడిపోదాం అనుకోలేదా? ఫస్ట్ అంటే మాకు రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ వెంటనే విడిపోవాలనుకుంటారేటి. 1-2 months. సో అదే మా ఫస్ట్ చెప్పు. ఫైట్. ఓకే. నోట్ చేసి ఉంచుకుందాం అనుకున్నాను. కానీ ఇన్ని గొడవలు అయిపోయాక ఇంక నోట్ చేసుకొని ఉంచుకోవడం కూడా యూజ్ లేదు. డైరీ సరిపోదా? ఎప్పుడెప్పుడు గొడవలు వస్తే అప్పుడప్పుడు అన్ని నోట్ చేసుకుందాం అనుకున్నాను. కానీ ఎప్పుడు గొడవలు అంటే నోట్ చేసుకోవడం వేస్ట్. ఓకే. సో తేజ ఎక్కువ యూజ్ చేసే డైలాగ్ ఏంటి? అండ్ నువ్వు ప్రియా యూజ్ చేసే డైలాగ్ ఎక్కువగా ఏంటనేది చెప్పాలి. తేజకి యూజ్ చేసే డైలాగ్ చెప్పొచ్చు. ఏ డైలాగ్? ఏమన్నా ఒకటే. నువ్వు ఆ అను ఊ అని ఈ అను ఏమను నేను చచ్చిపోతాను అంటాడు అంతే. ఇంక నాకు ఈ డైలాగ్ తప్ప నాకు తేజ నోటి నుంచి నేను ఇంక ఇప్పుడు వచ్చి ఏ మాట కూడా వినలేదు. నాది ఏ పో దుబ్బే అంటావు నువ్వు. అంటే నేను దుబ్బే అంటున్నాను, అర్థం కాలే. నువ్వు మింగే అంటావు. ఇప్పుడు నార్మల్ గా నేను నీ నుంచి ఎక్కువగా వింటున్న డైలాగ్ లైక్ నువ్వు అదే అంటున్నాను నేను. నేనే దెబ్బే అంటానా? ఆ, నేను ఇంకేమంటాను? మాట్లాడుతున్నప్పుడు కానీ గొడవ అవుతున్నప్పుడు కానీ అదే అంటావు. హే దుబ్బే అంటావు. నాతో మాట్లాడక. నువ్వు నాతో మాట్లాడకన్నావు. నువ్వు అన్నావు. నేను- అది నీకు నాకు అసలు కంపేర్ చేయకు. ఎందుకంటే నేను నాకు తెలిసే వరకు ఈ 6-7 years లో నువ్వు మహా అయితే ఒక 10 సార్లు కూడా అన్నాను. అయ్యయ్యో! ఇప్పుడు వదిలితే మీరు ఇక్కడే గొడవ ఆడేసుకునేలాగా ఉన్నారే. సో నెక్స్ట్ క్వశ్చన్‌లోకి వెళ్ళిపోదాము. మీ ఇద్దరిలో ఎక్కువ పొసెసివ్ ఎవరు? నేనే. నేను నిజం చెప్పదు నువ్వు మాత్రం నేను పాజిటివ్. Possessive. మనకి. ఏ నువ్వు ఇప్పుడేం లేవు, నేనే ఇప్పుడు ఎక్కువ పాజిటివ్. సరే సరే ఓకే. చూద్దాం. సో మీ రిలేషన్‌షిప్‌లోని మీకు హార్డెస్ట్ ఫేజ్ ఏంటి? అండ్ ఎలా క్రాస్ చేశారు దాన్ని? మన పిల్లని అయ్యాక చాలా వచ్చాయి హార్డెస్ట్ సిచ్యువేషన్. ఫేస్ అని చెప్పాలి యాక్చువల్లీ నిజంగా. చెప్పాలంటే. మేము మ్యారేజ్ చేసుకోవడం టైంలోనే చాలా ముందంతా ఫేస్ ఆల్ చేసాం. సెట్ అనుకునే టైంకి పెళ్లి అన్నీ టైంకి ఇంకా చాలా కిందలు అయిపోయాయి. సో యా దాని తర్వాత నుంచి పెళ్ళికి ముందు అంత బాగుండేది, పెళ్లి తర్వాత నుంచి చాలా ఎక్కువ చాలా ఎక్కువ. హార్డెస్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసాం. సో ప్రియా బాధలో ఉన్నప్పుడు తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది నీ నుంచి? నువ్వేం అర్థం చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎక్కువగా? గొడవ పట్టి అని అర్థం అంటే ఎక్కువ ఆ టైంలోని దాంతో ఉండి అంటే మాట్లాడుతూ ఒప్పించడం. అంటే ఆ టైంలో దాని పక్కన ఉండి ఏదో ఒకటి మాట్లాడడం, ఎలాగోలా ఒప్పించడం దానికి ఇష్టం. అది నువ్వు ప్రియా? ఏంటి తేజకి తేజకి తేజ బాధలో ఉన్నప్పుడు తేజ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు కొన్ని చెయ్యాలి వాడు అర్థం చేసుకునేలాగా? తేజ బాధలో ఉన్నప్పుడు ఏమీ లేదు, నేను పక్కన ఉంటే చాలు, పక్కన ఉండి మాట్లాడతాను. తేజ బాధపడ్డా ఎక్కువ అసలు. నేనే ఎక్కువ బాధపడ్డం ఏంటి అసలు ఏం తెలుసు, బాధ పెట్టడం తెలుసు కానీ బాధ ఎక్కడ పడతాడు? అవునులే, అబ్బాయిలు ఎక్కువ బాధ పెడతారు కానీ First స్కిప్ ఇంకా దిస్ పాయింట్ యువర్ అబ్బాయి ఆనర్. దగ్గరికి వచ్చేసరికి అబ్బాయిలు ఎప్పుడు కూడా బాధను ఎవరికి చెప్పుకోరు, ఆ, అంత సాధారణంగా చెప్పుకోరు. చాలు. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు తేజ దగ్గర ఎప్పుడు సేఫెస్ట్ గా ఫీల్ అయ్యి ఎస్ ఈ పర్సన్ తో ఉంటే నేను సేఫ్ గా ఉంటాను, ఈ పర్సన్ నన్ను సేఫ్ గా ఉంచగలడు అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా లోపల నుండి మనకి. నీకు దేని వల్ల ఏ మూమెంట్ తో అనిపించింది అలా? నువ్వు చెప్పు, నన్ను అంటావు నువ్వు. నేనే చెప్తాను. చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి తేజతో ఉంటే సేఫ్గా ఫీల్ అవుతాము అని చెప్పి నాకు అనుకోవడానికి. ఒక్క సిచ్యువేషన్ ఏం లేదు. అది ఓకే. మన- సో ఈ 1 yearలో అంటే హ్యాజ్ అ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా ఉండడం వేరు, బట్ మ్యారీడ్ కపుల్గా ఉండడం వేరు. సో మ్యారీడ్ కపుల్గా ఉండి మీ లవ్ ఎలా చేంజ్ అయింది? బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా అయితే 100% చాలా బాగుండేవాడు అండ్ బాగుండేది. ఉమ్. అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే నాకు తెలియదు బాయ్ ఫ్రెండ్లో ఉన్నప్పుడు అబద్ధాలు ఎక్కడ చెప్తారా లేకపోతే హస్బెండ్ అయ్యాక. బట్ యా తేజ బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పాడు, బట్ అంత హర్టింగ్ ఉండేవి కాదు. నాకు తెలిసి ఆ అబద్ధాలు అంత చెప్పాడు కూడా కాదు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ చాలా మార్పులు వచ్చాయి. మా మమ్మీ వాళ్ళందరూ అన్నారు పెళ్ళయ్యాక వేరేలా ఉంటుంది అని. యా ఐ ఫేస్డ్ ఇట్. ఓకే. నువ్వు చెప్పు.
పెళ్ళయ్యక ముందా? చెప్పావు పెళ్ళికి కదా! ముందా? ఎలా బాగుండేది? 2 బానే ఉన్నాయి. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకేలా ఉన్నాను. ఐ నెవర్ చేంజ్డ్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మీ రిలేషన్షిప్లో కానీ మీలో కానీ ఏం మారాలి అని అనుకుంటున్నారు? చాలా వరకు గొడవలన్నీ ఆగిపోయి, గొడవలు ఏం ఆగవు. నాకున్న ప్రాబ్లమ్స్ కూడా ఆగిపోయి హ్యాపీగా ఉండాలని. గొడవలు లేకుండా కప్పులు అంటారు, బట్ ఒకరినొకరు అర్థం చేసుకొని వాళ్ళని ఒకరి మీద ఒకరు ఓకే. ట్రస్ట్ ఉంచుకొని కానీ అంటే ఉంచుకుంటే మెయిన్ థింగ్ అది అన్నీ కాదు. బాగుంటాయి. హానెస్టీ, కమ్యూనికేషన్. ఇప్పుడు ఉన్న మిస్కమ్యూనికేషన్ కాకుండా ఇప్పుడు లేవా? ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. ప్రతిదీ ప్రతిదీ share షేర్ చేసి చేసుకోవాలి. సొల్యూషన్ అయ్యే వరకు. వన్ థింగ్, ఏ అమ్మాయినా ఏమనుకుంటది, గొడవ అయిందంటే రాత్రి అయినా ఎప్పుడైనా దానికి సొల్యూషన్ అయ్యి అది సాల్వ్ అయ్యే వరకుని వదలకూడదు. గివ్ అప్ ఇవ్వకూడదు. ఓకే, అంతే. తనే నువ్వు అది 2-3 నార్మల్ days వరకు ఆడే చేసావు, నార్మల్ ఓకేలే, నార్మలైజ్ చేసేద్దాము అంటే నువ్వు అసలు పట్టించుకో గొడవని. మంచిగా పడుకోపోతావు దొన్నపోతులాగా. నైట్ పడుకోపోతాను. మరి నైట్ అంతే. పడుకోకుండా ఎలా మరి గొడవ అయిందంటే ఆ గొడవని సాల్వ్ చేసి పడుకో. నీకు నిద్ర ఎలాగ వస్తుంది? నాకైతే నిద్ర రాదు. అప్పుడు తెలియస్తుండే దెయ్యం లాగా. అదే చెప్పాను కదా. సో చూసారు కదా ఎంత చేంజ్ అయ్యారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి ఇప్పుడు తెలుస్తున్నాయి. గొడవ ఆడుకుంటూ ఇప్పుడు గొడవ ఆడమని లేదు. వైఫ్ అండ్ హస్బెండ్స్ గొడవ ఆడుకున్నారు కదా అని చెప్పేసి పడుకోకుండా ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఇప్పుడు తినికి పోలేదు అనుకో, నువ్వు అదే ఫ్యూచర్ లో నేను వచ్చి పడుకో- హెల్త్ ప్రాబ్లమ్స్ నేను చూస్తున్నావు. గొడవలో ప్రెసెంట్ నువ్వు ఆ ప్రాబ్లమ్ నే సాల్వ్ చేయకపోతే నీతో ఉండే ఉండంటాను. ఎవరుంటారు? మరి అదే నువ్వు సాల్వ్ చేయకుండా హ్యాపీగా పడుకున్నావు అనుకో, అది తర్వాత నాకు నచ్చదు. కానీ అలా అని చెప్పేసి నైట్ అంతా తెల్లారులు తెలిసి అవ్వదు. మరి అది నైట్ కా- అప్పుడు అది అప్పుడు కూడా next గొడవే question స్టార్ట్ అవ్వకూడదు. Next question అడుగు ప్రియాంక. మీకు మీ డ్రీమ్ ట్రిప్ ఎక్కడికి ఏంటి? పోవాలనుకుంటున్నారు? ముందుగా నేను చెప్పను. చెప్పు, పర్లేదు. Paris. ప్యారిస్, Paris. లండన్. Paris. నాకు ప్రామిస్ చేశాడు అసలు పెళ్ళి అవ్వగానే Paris. పట్టుకొని వెళ్తానని. అంత అబద్ధం. దగా. వెళ్దామే ప్రియా. వద్దు ప్లీజ్ మాట్లాడికి. ఇంకా నీకు- టాపిక్ నాకు వదిలేద్దాం. ఇక్కడ వద్దు face టాపిక్ నాకు వదిలేద్దాం. అనిపించట్లేదు నీకు అసలు. టాపిక్ వదిలేద్దాం. ఓకే, మీ ఫ్యూచర్ ని ఒక వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలంటే ఏంటి? మా ఫ్యూచర్ ని ఒక వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలనుకుంటే మీ ఇద్దరి ఫ్యూచర్. తెలియదు నాకు. ఫ్యూచర్ కోసం ప్రొటెక్ట్ చేయలేను నేను. ప్రొటెక్షన్స్ ఇవ్వలేము. ఐ డోంట్ నో. నేను జాతకాలు చెప్పు, నేను ఇప్పుడు మనకు తెలీదు. ప్రెసెంట్ లో బ్రతకాలనుకుంటున్నాం. సో ఫ్యూచర్ So, కోసం ఆలోచించాం. ఇంకా సో లాస్ట్ 2 క్వశ్చన్స్. సో ఓకే. మీ ఫ్యూచర్ లో మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే అది ఏంటి? ఒక హ్యాబిట్ చెప్పండి మీ ఇద్దరిలోనే. తేజాలో అబద్ధాలు, నాలో ఏంటి కోపం. ఆరోడాలు అబద్ధాలు ఆడితేనే అరుస్తారు, తెలుసుకో. ఊరుకురికి కూడా వేస్తావు నువ్వు, అది కూడా నీకు తెలుసుకో. ఆ, రెచ్చగొడితే ఎవరైనా అరుస్తారు. బాబు ఊరుకురికి కూడా అరుస్తావు. సరే. ఓకే, సో 5 years తర్వాత నువ్వు ప్రియాని ఎలా చూసుకుందాం అనుకుంటున్నావు? ఇప్పుడు నుంచి 5 years తర్వాత ఇప్పటి నుంచి 5 years తర్వాత బాగా హ్యాపీ లైఫ్ ఎలా ఒక్కొక్క పాయింట్ కూడా డిస్క్రైబ్ చెయ్యి. అమ్మో. ఈ వీడియోనే నిన్ను 5 years తర్వాత చూపిస్తాను. చెప్పు, టెల్ మీ. ఏముంది, ఇప్పుడు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాం కాబట్టి హ్యాపీగా చూసుకోలేకపోతున్నాను. ఆ 5 years తర్వాత ప్రియా, నా ఫ్యూచర్ ప్రియా, ఇది problems నీకే. అన్నీ- నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. అంటే మనం అంటూ ఒక లైఫ్ రాసుకుంటాం చూడు, అవి ఏడేటి అనుకున్నావో చెప్పు. అవి కూడా అది చెప్పురా. ఏ, చెప్పు. అలా చూసుకుంటాను. ఎలా? ఏమన్నావు? ప్రాబ్లమ్స్ అన్నా నేను చూసుకుంటా అన్నా అంటే మధ్యలో ఆగే. ఏంటది? మరి చెప్పు, నాకు మరి తెలీదు. అంతే తేజకి కదే. డిస్క్రైబ్ చేయడం రాదు, ఆ, ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. నేను నువ్వు చెప్పనా? చెప్పు. ఇప్పుడు నుంచి 5 years తర్వాత మంచిగా సెటిల్డ్ అయ్యి ఒక హౌస్, బేబీకి మంచి ఫ్యూచర్, ఫైనాన్షియల్ గా సెటిల్డ్ అవ్వాలి. అవన్నీ కామన్ గా ఉంటాయి. అండ్ మన మధ్య ఎలాంటి మిస్కమ్యూనికేషన్స్ లేకుండా ఇంకా కొంచెం మన రిలేషన్షిప్ ని బాగా చేసుకొని ఇంకా మంచిగా ఉండాలి. స్ట్రాంగ్ అండ్ సాలిడ్ గా. ప్రెసెంట్ అయితే అంతే ఉమ్. చాలు. మనకంటే ఒక చిన్న బ్యూటిఫుల్ హౌస్ ని బిల్డ్ చేసుకొని ఆ బ్యూటిఫుల్ హౌస్ లో చిన్న మన family. ముగ్గురు హ్యాపీగా ఉండాలి. అంతే. అదేంటి ఇంకొకరు ఉండరా? మ్మ్. సో ఇంకా లాస్ట్ క్వశ్చన్, ఈ 1 year ప్లస్ బేబీ జర్నీకి ఒక లైన్ చెప్పండి చాలు. ఈ 1 year ప్లస్ బేబీ జర్నీ, 1 year లో మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. చాలా హ్యాపీనెస్ని కూడా చూసాం. హ్యాపీనెస్ ఏంటంటే మా పొట్టడు,
ప్రాబ్లమ్స్ ఏంటంటే యాహ్! మీ అందరికీ తెలుసు చాలా ఉన్నాయి. యాక్సిడెంట్ చాలా ఉన్నాయి. ట్రామా. ఒకసారే. ట్రామాస్ యాహ్! అసలు మేము ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు 2025 చాలా వరస్ట్ అనిపించింది. అలానే చాలా బెస్ట్ కూడా. బికాజ్ మా పెళ్లి, మా బాబు ఇవన్నీ చాలా బెస్ట్. సో, నాకు నెగెటివ్ మాట్లాడడం లేదు. బట్ యాహ్! నెగెటివ్ కూడా ఉన్నాయి. అంతేనా? హ్మ్. యాహ్! అంతే. సో, మాది జర్నీది మేము మీతో షేర్ చేసుకున్నాము. మీవి కూడా 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉన్నాయి? మీ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉందో కమెంట్స్‌లో చెప్పండి. ఏంటి ఆఫ్టర్? మ్యారేజ్. యెస్. అండ్ ఇంకోటేంటంటే యాహ్! మా సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటాం ఏంటనేది ఇంకా మేమేం ప్లాన్ చేసుకోలేదు. సో, చూద్దాం. చేసుకోలేదు అసల. చేసుకోలేదు. సో, నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాం ఏంటనేది. హ్మ్. యాహ్! ఇంకా అంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బై బాయ్ బాయ్. బాయ్.